శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ఏం చేస్తున్నారు అందరూ? అయితే ఈరోజు నా మనసుకు చాలా బాధ కలిగించే విషయం మీద ఒక మాట చెప్దాం అనుకుంటున్నానండి. ఇది ఎవరి గౌరవానికి నేను భంగం కలిగించేలా కానీ ఎవరి మనోభావాలు కూడా నేను దెబ్బతీయాలని కాదు నా ఉద్దేశం. ప్రవచనకర్తలంటే నాకు ఎంతో గౌరవం ఉంది, కానీ వాస్తవిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చెప్పాలి. నేను చెప్పాను కదా షార్ట్లో, రాజమండ్రికి చెందిన ఒక ఆయన మోక్ష ద్వారం కూడా వెళ్ళి ఇరుక్కుపోయి మరణించారని చెప్పి అరుణాచలంలో. దాని మీద ఒకళ్ళు చెప్పారు, ఇవన్నీ ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వచ్చిన వీడియోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి, అంతేగాని వాళ్ళేమీ ఇప్పుడు చెప్పలేదు, మీరు ఇలా అన్నారు 20 ఏళ్ల క్రితం సోషల్ మీడియా ఎక్కడుందండి? అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ ఫోన్లు తప్ప. ఈ మధ్య కాలంలోనే కదా ఇవన్నీ ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ మధ్య కాలంలోనే కదా వాళ్ళు సభావేదికను అలంకరించి చెప్తున్నవి. చెప్పచ్చు, సనాతన మన హిందూ ధర్మాన్ని వేరే అన్య మతస్థులు ఎవరైనా అణగదొక్కుతున్నారు అని భావన మన హిందువులందరికీ ఉంది. ఉన్నప్పుడు హిందూ మతాన్ని పునరుద్ధరించడానికి, అందరిలో చైతన్యం తీసుకురావడానికి మతం గురించి చెప్పడం తప్పులేదు. కానీ భగవంతుడు నువ్వు ఇంట్లో ఉన్నా ఎక్కడ ఉన్నా ముందు నీ మనుషుల ప్రవర్తన గురించి చెప్పాలి. మనిషి ఎలా ఉంటే, స్వచ్ఛంగా ఉంటే సమాజం బాగుపడుతుందో, భగవంతుడు అనుగ్రహిస్తాడో చెప్పాలి తప్ప ఫలానా పుణ్యక్షేత్రానికి వెళ్తే మీ సమస్యలు తొలగిపోతాయి, అందులో అడుగు పెడితేనే చాలు, మీ జీవితంలో మీకు అదృష్టం ఉంటేనే అక్కడ అడుగు పెట్టగలుగుతారు, అందుకని అని అలా చెప్తూ ఉండాలని నా చెవులారని నేను చాలా విన్నాను, చాలా స్పీచ్ల్లో. అయితే మనిషిని మారమని ముందు చెప్పాలి తప్ప వాళ్ళలో మంచి భావాలు పెంపొందించి ఇలా మనిషి అలా చెప్పారు కదా, ఓహో మనం అలా ఉండకూడదు అన్న ఆలోచన మనిషికి రావాలే తప్ప ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళిపోయి మనం ఎలా ఉన్నా పర్వాలేదు అన్న భావన ఉండకూడదు కదా. అంటే వెళ్ళి వాళ్ళందరూ అలా చెడ్డ భావాలతో ఉన్నారు అని కాదు, కానీ అక్కడికి తెలుగు వాళ్ళు పోటెత్తిపోయి వెళ్తున్నారు. లాస్ట్ ఇయర్ మా పెద్దబ్బాయి వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా అక్కడ వాళ్ళు లోకల్స్ తిడుతున్నారట. ఎవరో ఒక ఆయన చెప్తున్నట్ట అందరూ మా అరుణాచలం మీద పడ్డారు అని చెప్పి. వాళ్ళు ఎవరికి కూడా నచ్చడం లేదు, ఇంతమంది వాళ్ళు రావడం కూడా వాళ్ళ ఆదాయము అది పెరుగుతుంది, అయినా సరే వాళ్ళు ఎవరు ఇష్టపడడం లేదు. ఇక గిరి ప్రదక్షిణ విషయానికి వస్తే భక్తిపూర్వకంగా గిరి ప్రదక్షిణ చేసి వాళ్ళు ఎవరండి? జోకులు సరదాలు వాటిలతో ఆ మధ్య ఒక దారుణం కూడా జరిగింది. అది ఒక అబ్బాయి వెళ్తుంటే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి మానభంగం చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. భక్తితో ఎవరైనా వెళ్తున్నారా? లేదు. తర్వాత పూర్వం సన్యాసులు ఋషులు వాళ్ళు వెళ్ళి ఎవరు మోక్షం ద్వారం నుంచి బయటకు వచ్చి మోక్షం పొందేవారు. సన్యాసులు ఋషులు అంటే ఎవరు? వాళ్ళు ఒక ఆయన అదే చెప్పారు, ఒకళ్ళు బక్క చిక్కిపోయి ఉంటారు. వాళ్ళు ఏవో వాళ్ళకి దొరికిన పళ్ళు ఏవో తిని ఒక పూట తినకుండా తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళ శరీరాకృతి ఎక్కడ? ఇప్పుడు కలియుగంలో ఈ మనుషుల శరీరాకృతి ఎక్కడ? ఆ ఋషులు కలియుగం వాళ్ళు అయి ఉండొచ్చు. తర్వాత చెప్పారు కదా అని జనం కూడా గుడ్డి నమ్మకంగా వెళ్ళిపోకూడదండి. మన పరిస్థితి, మన శరీరాకృతిని కూడా ఆలోచించుకు వెళ్ళాలి. అంటే ఒకలా చెప్తున్నారు, చాలా అక్కడికి వెళ్ళగానే మన శరీరం చిన్నది మెత్తగా అయిపోతుంది, ఈజీగా సులభంగా బయటకు వచ్చేస్తాము, అలా రావడమే గొప్ప విషయం, అలా వచ్చిన వాళ్ళు మోక్షాన్ని పొందుతారు అని. కానీ మొన్న రాజమండ్రిలో చెందిన వ్యక్తి అక్కడికి వెళ్ళి అలా చాలా బాధాకరం. ఆ కుటుంబానికి నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. నా సానుభూతి వల్ల వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదు, కానీ ఆ కుటుంబం ఈ దుఃఖాన్ని నుంచి కోలుకోవాలని ప్రయత్నిస్తున్నాను. దయచేసి ఎవరు కూడానండి, ఏ ప్రవచనకర్తలైనా అయి ఉండొచ్చు, ఇదివరకు వారాహి పూజలు లేవు, వారాహి పూజలు చెప్పారు. ఆ వారాహి పూజలు అతి పిచ్చిగా చేసేస్తున్నారు. వారాహి దేవత ఉగ్రదేవత అండి, ఆవిడ కాశీ పట్టణాన్ని రక్షించే ఉగ్రదేవత. అసలు అక్కడ ఋషులు వాళ్ళే, అక్కడ ఋషులు కాదు అర్చకులు వాళ్ళే ఆవిడ చూడడానికి భయపడిపోతారు ఆ ఉగ్ర స్వరూపాన్ని. అలాంటిది ఆ వారాహిదేవిని ఇంట్లో నిలుపుకోవడం, పూజ చేయడం, ఇవన్నీ నేను ఎంతోమందికి చెప్తున్నాను. ఎంతోమంది నేను అడిగినా కూడా వారాహి పూజ గురించి చెప్పండి అన్న, అది మా అత్తింట కానీ మా పుట్టింటి కానీ అలవాటు లేదండి, ఇదివరకు నేను ఎప్పుడూ వినలేదు. లేనివి కొత్తగా చేయకూడదు, ఉగ్రదేవతల పూజలు బెడిసి కొడతాయి అని చెప్తున్నాను. అయినా చాలామంది కోరికలు తీరిపోతాయి అని చేస్తున్నారు.
కోరికలు సంకల్పం ఎప్పుడు కోరికలు తీరాలంటే మన సంకల్పం చాలా దృఢతరం అయి ఉండాలి. దానికోసం శ్రమించాలి, ఆ దిశగా అడుగులు వెయ్యాలి. అంతేగాని అక్కడ పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఇంట్లో నిలువెత్తు పూజలు చేసేసి ఇంట్లో వాళ్ళని కూడా పట్టించుకోకుండా పూజే ప్రధానము, అందరూ రావడమే ఇది అన్నట్టుగా చేసినవి ఇవ్వమండి, సత్ఫలితాన్ని ఇవ్వవు. తాత్కాలికంగా ఏదైనా ఫలితం వచ్చినట్టు అనిపించినా అదేమీ కరెక్ట్ కాదు. ఎప్పుడు ఒక మనిషి యొక్క శ్రమ కష్టంలోనే దైవం ఉంది, నిజాయితీలోనే దైవం ఉంది, ఒకళ్ళకి సేవ చేయడంలోనే దైవం ఉంది. చాలామంది పెద్దవాళ్ళని బాధ్యతలు మాత్రం పట్టించుకోరు కానీ ఇలాంటి పుణ్యక్షేత్రాలకు తిరిగేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని నేను చాలామందిని చూశాను ఈ మధ్యకాలంలో. తల్లిదండ్రుల ఆశ్రమాల్లో ఉంటున్నారు, లేకపోతే అలా పడి ఉంటున్నారు. వాళ్ళు వీళ్ళు ఊడిపోతే వండుకోలేక ఓపిక లేక ముసలివాళ్ళు. అంటే ఓపిక శరీరంలో శక్తి సన్నగిల్లి దాకా ఏ మనిషి ఎవరి దగ్గర వెళ్ళి ఆధారపడ్డండి. ఎప్పుడైతే ఒంట్లో శక్తి కోల్పోవడం, జీవిత భాగస్వామిలో ఒకళ్ళే మిగిలిపోయినప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఇంకా వాళ్ళ జీవితం ఇంకా ఎంతో కాలం ఉండదు, ఒంట్లో ఓపిక ఉండదు. అలాంటి వాళ్ళని వదిలేసి పుణ్యక్షేత్రాలు జరిగితే పుణ్యం వచ్చేస్తుందా? తల్లిదండ్రులే దైవ స్వరూపులు అని చెప్తున్నారు కదా. పార్వతీ పరమేశ్వరులు వినాయకుని ఆకారం పెద్దది, కుమారస్వామిది నాజూకుది. కుమారస్వామి ఎవరికి ఆధిపత్యం కట్టిపెట్టాలంటే, ముల్లోకాలు చుట్టి రావాలంటే వినాయకులు వారు తిరగగలిగారా? ఆయన శరీరాకృతి గురించి ఆయనకే తెలుసు. తల్లిదండ్రుల చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేస్తే చాలు అని భావించి తల్లిదండ్రులే మించినది లేదు అని వాళ్ళ చుట్టూ తిరిగి ఆయన ఆధిపత్యాన్ని సంపాదించుకోగలిగారు. అలాగే తల్లిదండ్రులు మించిన ఇది లేదు. వాళ్ళు కోపంతో, వృద్ధాప్యంతో చేదస్తున్నా, కోపిష్టి వాళ్ళైనా, ఎలాంటి వాళ్ళైనా వాళ్ళని ఎలాగోలా చూడాలి. వాళ్ళకి తిండి వండుకోలేని ముసలి వాళ్ళకి ఇంత టైంకి వండి పెట్టి పెట్టే తిండి ఆదరణగా పెట్టాలి. ఏదో పడేసినట్టు అలాగా పెట్టకూడదు. ఎప్పుడు ఎవరికి కూడా ఆహారం అలా అందివ్వకూడదండి. అందుకని మీరందరూ కూడా ఆలోచించండి ఒక్కసారి. అతిగా ఎవ్వరూ ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళిపోవద్దండి. ఇంకో పక్క రాష్ట్రాల వాళ్ళ చేత అనిపించుకోవాల్సిన అవసరం మనకేముంది? మనకి శ్రీశైలం లేదా? మన ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం లేదా? మనది కాదా? ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం భ్రమరాంబికాదేవి. ఇవన్నీ మనకుండగా వేరే రాష్ట్రం వెళ్ళి ఆ ద్వారాన్ని మన శరీరాకృతిని మర్చిపోయి మాటలు నమ్మకూడదు. ప్రవచనకర్తలు నేను ఏదో అంటున్నాను కొంతమంది అనుకుంటున్నాను. నేను వాళ్ళని ఏమీ అనడం లేదు, కానీ పదే ఒక విషయాన్ని మీకు అక్కడికి వెళ్తేనే పుణ్యం వస్తుంది, మీ అదృష్టం ఉంటేనే వెళ్ళగలుగుతారు. ఇంకా జీవితంలో అక్కడికి వెళ్ళిన వాడికి ఇంకా ఎటువంటి కష్టము ఉండదు. ఇలాగా కూడా మాటలు నేను విన్నాను. ఎందుకు ఉండదు? మనిషి అన్న బ్రతికున్ననాళ్ళు ఏదో కష్టం, ఏదో ఒక బాధ, ఏదో శారీరక వ్యాధి అయి ఉండొచ్చు, పిల్లల వల్ల మనోవ్యాధి అయి ఉండొచ్చు, ఆర్థిక నష్టం జరగచ్చు, అనారోగ్యం కలగచ్చు. ఏదో మనిషి అన్న జీవితం ఉన్ననాళ్ళు వాడి జీవితంలో పైకి అంతా బాగున్నట్టు కనిపిస్తుంది మనకు అవతల వాడి జీవితం, కానీ ప్రతి మనిషి జీవితంలోనూ ఏదో ఒక బాధ ఉంటుందండి. అలాగే సంతోషం ఉంటుంది. అదే మానవ జీవితం. భగవంతుడిని గుళ్ళకి వెళ్ళిపోయి, అలాగే ఈ పర్వదినాల్లో కూడా గుళ్ళకి విపరీతంగా వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే అసలు భక్తి నిలుస్తుందా? తోసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అసలు అలాంటి చోట అలాంటప్పుడు వెళ్ళి కన్నా మన ఇంట్లో శ్రద్ధగా పూజ చేసుకుని భగవంతుడిని పూజకు కూడా ముందు రోజు హడావుడి పడిపోయి పొద్దున హడావుడి పడిపోయి కాదు, తగు మాత్రాన మన శక్తి మేరకు అన్నీ సమకూర్చుకుని ఆ పూజల్లో నువ్వు చేసే స్తోత్రం కానీ, నువ్వు సంకల్పించుకున్న మాట కానీ, మనసులోది ఆ భగవంతుడికి పెట్టే పువ్వు కానీ, నైవేద్యం కానీ చాలా నిష్కల్మషంగా నీ భగవంతుడి పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలి నీ మనసు. అలా చేసుకోవాలి పూజ. నేను ఇలా చేశాను, అదృష్టం ఉంటేనే నేను అక్కడికి వెళ్తాను, అదృష్టం అందరికీ రాదు, ఇలాంటి మాటలు అన్నీ యూట్యూబ్లు చాలా ఎక్కువైపోయాయండి. అసలు భగవత్ పూజకి అర్థం తెలియని వాళ్ళు కూడా ఏమేమిటో చెప్పేస్తున్నారు. అవి మనం వినవలసి వస్తుంది. ఎందుకు? ఈ ప్రవచనకర్తల ప్రభావం వల్ల ఇలా వ్యాప్తి చెందింది. ప్రవచనకర్తలు నేనేదో అంటున్నానని ఎవరో అనుకోవద్దు, కానీ మూఢంగా మనుషుల మీద దయచేసి రుద్దద్దు. ముందు మనిషి స్వభావం ఎలా ఉంటే సమాజం బాగుపడుతుందో, తోటి వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వెళ్ళాలి. అపార్ట్మెంట్లో ఉంటున్నారు, పక్కింట్లో ఏం జరుగుతుందో వీళ్ళకే తెలియడం లేదు. ఒక మనిషి ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు
ఆ టైంలో సపోర్ట్గా ఉండడం. సపోర్ట్ అంటే నీ ధనం ఏదో పెట్టేసి అలా కాదు, నువ్వు చేయగలిగింది ఏదైనా చెయ్యడం, అలాగే మంచి భావాలతో ఉండడం. నేను చెప్తూ ఉంటా, భావ కాలుష్యం ఎక్కువైపోయే ఇలాంటి దారుణాలు జరుగుతాయని. ప్రతి మనిషిలోనూ మంచి అన్నది పాతుకుపోయేలా వాళ్ళు చెప్పే మాటలు ఉండాలి. కానీ తీర్థయాత్రలు తిరిగితేనే మీకు పుణ్యం వచ్చేస్తుందనే మాట అయితే, ఒంట్లో ఓపిక శక్తి ఉన్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు బోల్డ్ మంది ఉంటున్నారు. అందరూ వెళ్ళి పుణ్యం మూటగట్టేసుకుంటారు కదండి. డబ్బున ఇప్పుడు ఇదివరకు అయితే అసలు తీర్థయాత్రలు అంటే పూర్వకాలం మన పెద్దవాళ్ళు చేసినవి. అంతేగాని ఇప్పుడు రకరకాల రవాణా సౌకర్యాలు వచ్చేసి ఏరోప్లేన్ మీద, హెలికాప్టర్ మీద వెళ్ళిపోయి అక్కడ ఆగిపోయి ఇలా దండం పెట్టుకుని అలా ఎక్కి మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నారు మన్నాడికే. పూర్వకాలం దారిలో ఆగుతూ వండుకుంటూ ఆగిన చోట అడవిలో క్రూర మృగాలు ఉంటాయో తెలియక భయపడుతూ చాలా కష్టంగా ప్రయాణం చేసి వెళ్ళేవారు. అవి అసలు ప్రయాణం అంటే, అది అసలు కష్టంతో భగవంతుడిని దర్శించుకోవడం అన్నది. అందుకే ఒక బాధ్యతలు తీరేక వాళ్ళు తీర్థయాత్రలకి అవన్నీ వెళ్ళేవారు. ఇప్పుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు, అన్ని చోట్లకి వెళ్ళిపోతున్నారు. అది అన్నిటికన్నా దారుణమైనదంటే ఇంట్లోకి రాని పరిస్థితుల్లో కూడా ఆడవాళ్ళు వెళ్ళిపోతున్నారు అలాంటి తీర్థయాత్రలకు. అవి కూడా విన్నాము, చూసాము. పైగా ఎందుకు వెళ్ళకూడదు, మళ్ళీ ఆటంకం వస్తే ఏం చేస్తాం అలా చెప్పేస్తున్నారు. ఆటంకం రాకుండా ముందే ప్లాన్ చేసుకుని నీకు ఆటంకాన్ని రాని రోజుల్లోనే వెళ్ళదలుచుకుంటే. తీర్థయాత్రలు తిరగాలి, మంచిదే. కానీ అదొక మూఢనమ్మకంగా మాత్రం దయచేసి ఎవరు జనాల మీద రుద్దడం నాకు ఇష్టం లేదు. ఇది నా భావన. మిగతా వాళ్ళు ఏమి వంట పట్టించుకుంటే వాళ్ళ ఉద్దేశం. కానీ చాలా మాకు తెలిసిన వాళ్ళు, రాజమండ్రికి చెందిన వాళ్ళు ఇంకోళ్ళు ఉన్నారు. ఆవిడ ఒళ్ళుగాల మనిషి. ఆవిడకి ఇంకా అదృష్టం ఉండే ఆవిడ చాలా బాధపడి బయటకు వచ్చింది, అందులో ఇరుక్కుపోయి చాలా అవస్థతో. ఇంకా ఊపిరి ఇంకా పోయే క్షణంలో బయటకు వచ్చింది ఆవిడ. గబగబా పరిచర్యలు చేశారు, ఆవిడ బ్రతికింది అనుకోండి. ఎందుకు ఇంత కష్టపడే వెళ్ళాలా, మోక్షం కోసం వెళ్ళాలా? మోక్షం అనేది ఆ భగవంతుడు కరుణించాలి అంటే ముందు నీలో ఉన్న సద్బుద్ధి ఉండాలి, దుర్గుణాలను పోగొట్టుకోవాలి. అది మన ప్రతి మనిషిలోనూ పాతుకుపోయేలా ఏ ప్రవచనమైనా ఉండాలి. ఇదే నేను కోరుకుంటున్నాను. ఇక రాజమండ్రికి చెందిన వ్యక్తి, ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినా సరే, మా ఊరని కాదు, ఎంతో బాధ కలిగించే విషయం అది. ఒకళ్ళు చెప్పారని ఏ పని అలా గుడ్డిగా చేసేయకూడదండి. మన వీలుని బట్టి, మన శరీరాకృతిని బట్టి చేయాలి. జరిగిపోయిన తర్వాత ఇప్పుడు నాలబోటిది ఎవరైనా వచ్చి అయ్యో ఇలా చెప్తున్నారు అని నిందగా మాట్లాడినా కూడా ప్రయోజనం ఏమీ ఉండదు కదా. కానీ ఇది ఒక బాధ కొద్దీ చెప్పేది. గత పుష్కరాలకే అలాగే రాజమండ్రిలో పుష్కర స్నానం చేసేసి వస్తే అదేమీ ఫలితం ఉండదు. ఒక మంత్రం ఉంది అని, ఆ మంత్రం కొంచెం కఠినంగానే ఉంది, అందరూ అది ఉచ్చరించలేరు కదా. ఆ మంత్రం చెప్పి కింద ఉన్న మట్టి తీసి బొట్టు పెట్టుకుని ఆ మంత్రం చదివి స్నానం చేస్తేనే ఫలిస్తుందన్నారు. తొక్కిసలాట జరిగిపోయి అక్కడ గవ్వ స్నానం చేసి రాక కొంతమంది మరణించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పుష్కరాలు రాబోతున్నాయి. ఎవ్వరూ అలా అంటే ఇవి చేయొద్దు. స్నానం చేయడం భగవంతుడు మనస్ఫూర్తిగా ఆ గంగాదేవిని, ఆ పుష్కరుడు ప్రవేశిస్తాడు ఆ కాలంలో, ఆయన్ని ప్రత్యక్ష భగవానుడు ఆ సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేయడం, 3 మొనకలు వేయడం, బయటికి రావడం. ఇదే చేయండి తప్ప ఏదో చెప్పారు ఈ మంత్రాలు పాటించాలి, ఇవి పాటించాలి అని వద్దు. అతి చాలా చెప్పేవాళ్ళు ఏం చెప్పినా మీ వీలుని బట్టి చేసుకోండి. ముందు మనం ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించడం, ఇంట్లో మనం చేసే మనకి భగవంతుడు అప్పగించే బాధ్యతని సక్రమంగా చేయడం, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకపోవడం. భగవంతుడు ఎందు అణు మాత్రమేనా మన మనసు వెళ్ళి నిలబడాలి. భక్తి అంటే అదే. అది మన పనులు మనం చేస్తుంటే భగవంతుడు పూజను కూడా ఆశించడండి. అది ఎవరికి తెలియట్లేదు. మానవ సేవే మాధవ సేవని మా భగవంతుడే చెప్పాడు. ఇవన్నీ విస్మరిస్తున్నారు. ఇది నేను ఏ ప్రవచనకర్తల్ని నేను ఇది చేయాలని కాదు, కానీ అక్కడ వాళ్ళందరూ తిడుతున్నారు. ఎవరో ఇక్కడ ఆయన చెప్పేట మీకు ఇక్కడ పడుతున్నారు అని. విన్నది సాక్షాత్తు స్వయంగా విన్నది, స్వయంగా అంటే మా అబ్బాయి ద్వారా విన్నది నేను చెప్తున్నాను. ఈ విషయం మీద మీరందరూ కూడా మీ అభిప్రాయాలు తెలియజేసేయండి. ఇది ఎంతో బాధ కలిగించే విషయం. తీర్థయాత్రలకు వెళ్తేనే భగవంతుడు కరుణిస్తాడా? మంచి మనిషిని భగవంతుడు కరుణించడా? లేదు, గత జన్మ నీ కర్మ పరిపక్వం అయ్యేదాకా కష్టపడాలి. కానీ తప్పకుండా నీ నమ్మకం ఉన్న చోట ఆ భగవంతుడు నీకు విజయాన్ని ఇస్తాడు. అది నువ్వు నీ ఇంట్లో కూర్చుని ఉన్నా సరే,
ముందు మనిషి యొక్క బుద్ధి సద్బుద్ధిగా ఉండాలి, అప్పుడే సమాజం బాగుంటుంది. ఇది నా ఒపీనియన్ అయితే ఇదండి. మీ అందరి అభిప్రాయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? మీ స్నేహితురాలు విజయ పన్నాల.